అధికారుల పనితీరు ఎలా ఉంది, శాఖలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, పాలనపై వారి మనస్సులో ఏముంది, ఇలాంటివన్నీ నేరుగా తెలుసుకునేందుకు కొత్త నిఘా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఏ అధికారి ఎంత స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అన్నది నేరుగా చంద్రబాబే తెలుసుకోనున్నారు. ఇంతకీ దీనివల్ల ఎంత మేర ప్రయోజనం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కైజాలా యాప్ పుష్కరాల సమయంలో దీన్ని అధికారికం చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆ తర్వాత నుంచి పెద్దగా ఆ యాప్ గురించి సీఎం ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా మళ్లీ ఆ ప్రస్తావన తెర మీదకి తెచ్చారు. కైజాలా యాప్ నే ఇప్పుడు తన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటున్నారాయన. తనతో పాటు మంత్రులు, వారి శాఖలు, కింది స్థాయి అధికారుల పనితీరు కూడా తనకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుందంటున్నారు. ఈ నిర్ణయంతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్యం వంటి శాఖల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అవినీతి కూడా ఇక్కడే ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంది. వీటిలో అవినీతి ఎక్కువగా ఉందని గతంలో చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. మరో విషయం ఏంటంటే, అవినీతి ఎక్కువగా జరుగుతున్న శాఖల జాబితాలో లోకేష్ చేపడుతున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఉన్నాయి. సీఎం కైజాలా యాప్ ప్రారంభించిన మొదటి రోజే పంచాయతీరాజ్కు సంబంధించి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీనిపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ యాప్ను నామకే వాస్తేగా మిగిల్చేయకుండా పూర్తి స్థాయిలో వినియోగిస్తే సత్ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇది ఏ విధంగా అమలవుతుంది, ఎలా వినియోగించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.